టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్, చాలా కాన్సర్ట్స్ ఇచ్చారు, అలాగే ఒకవైపు జాబ్, మీరు క్లాసెస్ చెప్తారు. స్టిల్ ప్రాక్టీస్ అంటే ఏం చేస్తారు అసలు? ఫండమెంటల్స్ కూడా సాధన. గురువుని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి అన్నంత వరకు? మంచి ప్రశ్న. ఆ షోస్ అవి చూసినప్పుడు తప్పు లేదు, కానీ ఆ స్థాయి వస్తే వాళ్ళు వేదిక ఎక్కుతారు. పిల్లలకి సంగీతం నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులకి అవగాహన చాలా ముఖ్యం. ఇది దైవ విద్య. సరైన గురువుని ఎంచుకో. అవును, లైఫ్ లో చాలా విలువైన సమయాన్ని కోల్పోతారు. ఎన్ని సంవత్సరాలు సంగీతం మినిమం నేర్చుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. ఇండివిజువల్ క్యాపబిలిటీ అని అనొచ్చామా? అది తల్లిదండ్రులు గ్రహించుకొని మ్యూజిక్ నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడేవాళ్ళు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతూ ఉన్నారు. రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు కానీ మళ్ళీ మరుగున పడడానికి కారణం ఇదే అంటారా? అలా సరిపోదు. ఒక టీవీ షోలో పర్ఫామ్ చేయాలన్నా కూడా శాస్త్రీయ సంగీతం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు, తప్పేమీ లేదు. నిజంగా క్లాసికల్ మ్యూజిక్ కష్టమా? కష్టమైతే ఏమిటి ఆ కష్టం ఏమిటి? గైడ్ వస్తాడు, అన్ని భాష మాట్లాడేస్తాడు. అలానే వాడికి ఆ భాష సులువేది, కష్టమేమి కాదు. కష్టం ఎక్కడ వస్తుందంటే సారిగా మన మొదలు పెట్టాను ఎప్పటికీ కీర్తన పాడతా. బాలమురళీకృష్ణ గారు కూడా మీరు కంపెనీ వాయించాను 16-17 ఏళ్ళు ఆ వయసులో. ఎప్పటికైనా స్టిల్ ఇప్పటికీ కూడా సంగీతం శివుడికి మాత్రమే సంబంధించింది. కన్నులో అంటే నథింగ్ బట్ వైబ్రేషన్స్ కదా. పాప్ ఇస్ డిఫరెంట్. ఇది రాగం అని అంత ఈజీగా ఎలా కనిపెట్టగలుగుతారు? ఆ మనిషిని పదే చాలా సార్లు చాలా సందర్భాల్లో చూసుండొచ్చు. ఎప్పుడు ఒక్కొక్క రాగం ఒక్కొక్కసారి మంచి మూడ్ లోకి తీసుకెళ్తుంది. కర్ణాటిక్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?